ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు 3 times better Bharati Cement. అందరికీ శనార్థులు గరం గరం వార్తలకు స్వాగతం. ఎట్లున్నారు? అంత మంచిగానేనా? సరే, ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కోతి నిద్రపోయింది మనిషి మీద కూర్చొని మస్తు కృషి చేసింది ఆఫీస్లో ఉద్యోగులని. పట్నంలో రెచ్చిపోతున్నారు మహిళా దొంగలు, ఆటోలు వచ్చి మాయం చేస్తున్నారు సొమ్ములు. రాహుల్ గాంధీ చేపలు పట్టిండు చెరువుల, జోరుగా ప్రచారం చేస్తున్నాడు బీహార్లా. తలకాయ మీద పెట్టుకున్నాడు మూకుడును, తప్పించుకున్న తందుకేనట పోలీస్ చలాన్లను. కోతుల దగ్గరికి మనం పోవాలనన్నా, మన దగ్గరికి కోతులు రావాలనన్నా జర్రంతా భయమే అవుతుంది. ఇంకా కొందరు అయితే ఈడ కోతులుంటే ఆడికి పోయి దాచుకుంటారు. కొన్ని కోతులు కూడా జనాలను చూసి ఇంకింత కోతి కోతి చేస్తాయి కదా. అయితే ఈడేమైందంటే, ఆయమ్మ పడుకోవే బుజ్జమ్మ, చిట్టి తల్లి కోతమ్మ. ఇదేంది, కోతి భుజాల మీదకి ఎక్కితే నెత్తిల పేర్లు తీసినట్టు చేస్తుంది. ఇది వరకు కొన్ని కోతులు అట్లనే చేస్తే చూసినాం గాని, ఇదేంది కూర్పాట్లు తీస్తున్నది, హాయిగా లాలి పాడుతున్నది గాలి అన్నట్టే చేస్తున్నది. ఓ కోతి, ఓ కోతి, నిన్నే లేవు లేవు బాబు లేవు. ఆగో దిగ్గున లేచింది. బాబు లేవు. ఏం సంగతి అట్లా కూర్చున్నావు? ఏం పని మీద వచ్చినావు? చెట్ల మీద సల్లగా లేదా? అగో అన్న పని చేస్తుంటే కూడా కోతి పని కోతే చేసుకుంటున్నది, దర్జాగా కూర్చున్నది. ములుగు జిల్లా ఏటూరు నాగారంలో ఉన్న ఐటీఐ కాలేజీలో ముచ్చటిది. గల్మ దగ్గరకు వచ్చిన కోతి ఇలా కాడికి పోయి చూస్తుంటే హాయ్ చెప్పిండట అన్న. అంతే, వెంటనే ఇక అన్న మీదకి ఇట్లా ఎక్కి కూర్చొని అర్ధగంట సేపు బజ్జున్నది. తోటి ఉద్యోగులు వాళ్ళు వచ్చి మాట్లాడుతున్నా కూడా ఏం భయపడలేదు, భయపెట్టలేదు ఎవరిని. మరి ఎందుకు వచ్చిందో, ఈ అన్నతోని ఎందుకు దోస్తాన్ చేయాలనిపించిందో దానికి కానీ సోషల్ మీడియాలో అయితే మస్తు వైరల్ అవుతున్నది ఇప్పుడు ఈ వీడియో. కానీ చూడబోతుంటే కోతులు కూడా ఈ నడమ జనాలతో దోస్తాను మంచిగానే షురూ చేసినట్టు కొడుతున్నాయి కదా. మరి ఇంతటితోటే ఆగుతుందో, లేకుంటే రేపటెల్లుండి కూడా మళ్ళీ ఇట్లనే ఆఫీస్కి వచ్చి అన్న మీదకి ఎక్కి కూర్చొని కూర్పాట్లు తీస్తుందో. కానీ అటు కోతి ఎంజాయ్ చేసింది, లోపల జర్ర భయం ఉన్నా కానీ అన్న కూడా ఎంజాయ్ చేసిండు. కానీ ఏమన్నా కునుకు తీసినావా అనే కోతిదానా? ట్రాఫిక్ వాళ్ళ నుండి ఫైన్లు తప్పించుకునేందుకు బాలే ప్లాన్ లేస్తుంటారులే చాలా మంది. నంబర్ ప్లేట్ కనిపించకుండా షున్నీతోని కప్పి కవర్ చేసుడు, కాళ్ళు మలిచి కనిపించకుండా చేసుడు. ఇంకా కొందరైతే వాళ్ళ ముఖానికి మాస్క్ ఉండదు కానీ నెంబర్ ప్లేట్కి అయితే మాస్క్ పెట్టుకొని పోతుంటారు. ఇంకా కొందరు హెల్మెట్ ఉన్న ట్యాంకు మీద పెట్టుకొని తిరిగి తీరా పోలీసులు కనిపించినాక లటుక్కున తీసి నెత్తి మీద పెట్టుకుంటారు. గట్లనే ఒక మోతేవారు చూడుర్రి ఏం చేసిండో. అరే వా, ఏమన్నా ఈ కమతులు పడుతున్నారా? కొందరు ఫైన్లు తప్పించుకునేదందుకు. ఇగో ఇక్కడ బండి వెనక కూర్చున్న ఎల్లో టీషర్ట్ ఆయన చూడండి, నెత్తికి ఏం పెట్టుకున్నాడో. మూకుడు, హెల్మెట్ కు బదులు మూకుడు నెత్తి మీద పెట్టుకొని పోతున్నాడు. పిలియన్ రైడర్. గదే బండి మీద వెనక కూర్చున్న వాళ్ళకి కూడా హెల్మెట్ ఉండాలనే రూల్ ఉన్నది కదా. బెంగళూరులో జర స్ట్రిక్ట్ గానే ఫాలో అవుతారు ఇది. ఎనుకున్న వాళ్ళకి హెల్మెట్ లేకపోయినా కానీ ఫోటో కొట్టి ఫైన్ వేస్తారు అన్నట్టు. అందుకని హెల్మెట్ లేదని తెలియకుండా ఇంట్లో నుంచి మూకుడు పట్టుకొచ్చి నెత్తికి పెట్టుకున్నాడు అన్నట్టు. ఇట్లా ఇక చూడండి ఎట్లున్నదో ఒక్కొక్కరి తెలివి. చూసేదందుకు ఇది కామెడీగానే అనిపిస్తున్నది కావచ్చు, కానీ ఏమన్నా జరగరాంది జరిగితే అప్పుడు తెలుస్తుంది మూకుడు మాడును కాపాడలేదు అని. మన ప్రాణాలను రక్షించుకునేందుకు రూల్స్ పెట్టినా కూడా మనకు బద్ధకమైన పాటించేదందుకు. ఇప్పుడు ఈ వీడియో ఇంటర్నెట్ లో ఇరుగా వైరల్ అవుతుండేసరికి మామూలు హెల్మెట్ కాదు ఇది, హోమ్ మేడ్ హెల్మెట్ అని కొందరు, ఫైన్ కోసం చూసుకున్నావు కానీ దిస్ ఈజ్ నాట్ ఫైన్ అని కొందరు కామెంట్లు పెట్టబట్టినారు వీడియో కింద. ఇంకా నయ్యం వెనక కూర్చున్నాడు ఒక్కడే మూకుడు పెట్టుకున్నాడు. ముంగట డ్రైవింగ్ చేసేటైనా ఒక తపాల పెట్టలే తలకాయకి, కానీ నెత్తికి మూకుడు పెట్టుకొని తిరగాలన్న ఆలోచన ఉన్నది చూసిండ్రు. అది మాత్రం సూపర్ అబ్బా. జూబ్లీహిల్స్ లా 3 పార్టీల లీడర్లు ఒకలికి మించి ఒకరు ప్రచారం చేస్తున్నారు. కొందరు ఛాయ్ అమ్మితే, కొందరు దోశలేసుడు, కొందరు పూలమ్ముడు, కొందరు పాలమ్ముడు, కొందరు ఆటోలు దోలుడు. ఎక్కడిది అందరు దూసుకుపోతున్నారు కదా. అయితే ఇదంతా ఇక్కడ, మరి బీహార్లో కూడా ఎన్నికలు ఉన్నాయి కదా, మరి అక్కడ ఇంకెట్లుంటది? అగో రాహుల్ సార్ చూడుర్రి,
ప్రచారానికి పోయి ఎట్లా చేపలు పడుతున్నాడో. అమ్మ బాబోయ్, సారు రువ్వడిగా దుంకిండంటే చేపలు టన్నులు టన్నులు పట్టేటట్టే ఉన్నాడు. అయినా ఎక్కువ లోతు లేనట్టున్నది కదా. అగో సారు ధైర్యంతో ముందడికి వేసి వల పట్టనే పట్టిండు. అవ్వయ్ ఏమనుకున్నావు, సారు ఇట్లా వలేసి అట్లా నిలబడ్డాడు, మళ్ళీ ఎమ్మటే గుంజుకొస్తున్నాడు. వల కూడా బరువుగానే వస్తున్నదంటే గట్టిగానే పడ్డట్టున్నాయి చేపలు. రండి సార్, రండి రండి, మీరైతే ఒడ్డుకు రండి, ఎన్ని చేపలు పడ్డాయో చూద్దాం. అగో పైలం సారు, ఇక ఇప్పుడు చూపెట్టండి అన్నలు ఏ పాటి పడ్డాయి చేపలు. అసలు ఒక్క చేప కూడా లేదు కదా. అయినా ఇంతమంది సప్పుడు అవి ఎప్పుడో దాచుకున్నాలే. పోనీలేండి సార్, మళ్ళీ చెరువు దగ్గరికి పోయినప్పుడు పడతాయిలేండి. కానీ ఇక రాహుల్ సార్ ఇట్లా చేపలు పట్టుడేమో గానీ సారు సెక్యూరిటీ వాళ్ళు మాత్రం ఆయన దగ్గరికి ఎవరిని రానియకుండా మస్తు అంటే మస్తు కష్టపడ్డారు. కానీ నడమ భలే గమ్మతి ప్రచారాలు చేస్తున్నాడు కదా సారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక చేయబట్టి కాంగ్రెస్ బీఆర్ఎస్ లీడర్ల నడుమ మాటల తూటాలు పేలుతుంటే అంతకు మించిన మాటల యుద్ధం ఇంగో ఖమ్మంలో మొదలైంది. కాదు మాటల యుద్ధం కాదు, చేతల యుద్ధం. అవునుల్లా, ఒక్కసారి చూడుర్రి ఆ రెండు పార్టీల లీడర్లు ఎట్లా కొట్లాడుతున్నారో. ఈ పార్టీ ఆఫీసు మాదే అని కాంగ్రెస్ వాళ్ళు, లేదు మాదే అని బీఆర్ఎస్ వాళ్ళు మస్త్ అంటే మస్తు లొల్లి పెట్టుకున్నారు. మొదలు మాటలతోని షురువై అటంక కుర్చీలు ఎత్తేసుకునే కాడికి పోయి ఇంకా ముదిరి పెట్రోల్ పోసి మంట పెట్టే కాడికి వచ్చింది. కొందరికి దెబ్బలు కూడా తాకినాయి. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి ఉన్న ఈ ఆఫీసు ఒకప్పుడు కాంగ్రెస్ ఆఫీసే, కాకపోతే రేఖా కాంతారావు దీన్ని బీఆర్ఎస్ ఆఫీస్ గా మార్చిండు. అందుకే ఇప్పుడు మా ఆఫీసును మేము తీసుకుంటున్నాం అనుకుంటా కాంగ్రెస్ లీడర్లు కార్యకర్తలు ఇట్లా చేసిర్రు. అంతేకాదు బీఆర్ఎస్ జెండా తీసేసి కాంగ్రెస్ జెండా ఎగరేసి ఈ ఆఫీస్ కు ఇందిరమ్మ భవనం అని పేరు పెట్టి మనగురుల అటు తలగబెట్టిన మంటలు ఇటు రాజకీయ మంటలు ఎక్కువ అయ్యేటాలకు పోలీసులు 144 సెక్షన్ పెట్టిండ్రట. ఇక దీని మీద ఇటు బీఆర్ఎస్ లీడర్లు కోపం చేస్తుంటే అటు కాంగ్రెస్ లీడర్లు మేము చేసింది బరోబర్ రైటే అంటున్నారు. మరి ఇది ముందు ఇంకెంత ముదురుతుందో తెలియదు కానీ మనగురు రాజకీయం అయితే మండిపోతున్నది. ఇట్లా అడగంది అమ్మాయినా పెట్టదంటారు. ఆ స్వంటిది అడగకపోయినా మీ అప్పు మేం కడతాం అని ఎవ్వాలన్నా ముందుకొస్తారానులా. వచ్చినా నమ్మొచ్చా? ఆహా, మీరే చెప్పుర్రి, నమ్మొచ్చా? కాకపోతే గీడో అన్న నమ్మిండు. ఇక అటెంక ఏమైంది? ఆ అన్న అప్పు కట్టిండ్రా? ఇంతకు ఆ కడతానన్నోళ్ళు ఎవరు ఏం చేసిరో మొత్తం చూడుర్రి. ఇంకో ఈ అన్న అప్పునే అడగకపోయినా మేం కడతామని ముందుకు వచ్చిండ్రట. ముక్కు మొఖం తెలవని కొందరు మూద నష్టపు మూటాగాళ్ళు. అట్లా అని ఈ అన్నను డైరెక్ట్ ఏం కలవలేదు, అంత ఫోన్లనే. ఇక ముచ్చటేంది అని అంటే ఈయన పేరు రాకేషు, జగిత్యాల జిల్లా సారంగాపూర్ మండలం బట్టలపల్లి పోతారం ఊరు. అప్పుల బాధతోని 10 రోజుల కింద ఇరాక్ పోయిండట. అయితే ఈయనకు ఫేస్బుక్ లా యూట్యూబర్ హర్ష సాయి అనే నకిలీ అకౌంట్ నుంచి మెసేజ్ వచ్చిందట. అయ్యో పాపం, నువ్వు అప్పుల్లో ఉన్నావు కదా, నీ అప్పులు మొత్తం మేమే కడతాం, బాధపడకు అని ఓదార్చిర్రాట. అయినా నమ్మలేదటినే. అయితే అప్పుడు హర్ష సాయి ఆధార్ కార్డు కూడా పంపిర్రాట. అది నకిలీదని తెలుసుకోక ఇక నిజమే కావచ్చు అనుకున్నాడట. ఈ అటంకి ఏమైందో ఈయన చెప్తాడు. ఈయనరి పైసలు కొడతాం అని అన్నారు. ఇంటికి నుంచి పంపివన్నారు. 3000 అడిగారు. 3000 పెట్టినాక ఇక మెల్ల రోజు పైసలు అడుగుతారు, టార్చర్ పెడతారు. మొత్తం 7,000 రాక దుబ్బిర్రు. 5 లక్షలు సాయం చేస్తామని చెప్పి ఉల్టా ఈయన దగ్గర నుంచి 85,000 గుంజిర్రాట. మొదలు పైసలు పంపినామని స్క్రీన్ షాట్ పంపించిర్రాట. రాలేదు కదా అని అడిగితే అయ్యో ట్యాక్స్ ప్రాబ్లం కావచ్చు, ట్యాక్స్ కోసం పైసలు పంపు అంటే ఈయన వాళ్ళ ఇంట్లోకి చెప్పి పైసలు పంపిండట. అయినా కూడా ఇంకా పైసలు కావాలే, లేకపోతే నిన్ను మీ ఇంట్లో అందరిని అరెస్ట్ చేస్తామని చెప్పి బెదిరిస్తున్నారట. అందుకే నా లెక్కనే ఇంకెవ్వరు మోసపోవద్దని చెప్తున్నాడు ఈ రాకేష్ అన్న. మరి నా పైసలు నాకు పంపివన్నా కూడా టార్చర్ పెడుతుర్రు. ఏమన్నా అంటే మీ భార్య మీద కేసు చేస్తాం, మీ పిల్లగాళ్ళని కేసు చేస్తాం, మీ అందరి మీద కేసు చేస్తాం అనుకుంటా బెదిరిస్తారు. నా లెక్కలో మీరు ఎవరు మోసపోకర్రి. పబ్లిక్ ఈ నడుమ సైబర్ నేరగాళ్ళు ఎట్లా రెచ్చిపోతున్నారో తెలుసు కదా. అందుకే ఇసోంటి నమ్మకూర్రి. మెసేజ్లన్నా ఫోన్లన్నా వస్తే పోలీసులకి చెప్పుర్రి, సరేనా? ఊర్లో చెడ్డి గ్యాంగ్ దొంగలు తిరుగుతున్నారని ఇన్ఫర్మేషన్ వచ్చిందంటే పోలీసులు అలర్ట్ అవుతారు. పబ్లిక్ భయంతోని వణికిపోతారు. ఆ చెడ్డి గ్యాంగ్లు ఉండే దొంగలు అంత డేంజర్ అన్నట్టు ఇప్పుడు వాళ్లకు పోటీగా ఇంకో కొత్త గ్యాంగు దిగింది. ఆ గ్యాంగు మెంబర్లను చూసి
పబ్లిక్ షాక్ అయినరు. రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్ ఏరియాలో ఉన్న ఒక కాలనీ ఇది. అర్ధరాత్రి ఒక ఆటో వచ్చి ఆగింది. అందులో నుంచి 5గురు ఆడోళ్ళు దిగిర్రు. ఇక వీళ్ళని చూసి ఎవరింటికన్నా సుట్టపు సూపు లెక్క నచ్చిరేమో అనుకునేరు. వాళ్ళే ఇందాక చెప్పిన దొంగలు. ఆటో దిగి ఇక్కడ కొత్తగా కడుతున్న ఒక ఇంటికాడికి పోయి లోపలికి తొంగి చూసిండ్రు. అక్కడ ఏం దొరకలేదని ఇంకో ఇంటికి పోయి అటు నుంచి అటే మళ్ళా ఆటో ఎక్కి వేయిండ్రు. ఇదంతా అక్కడ ఉన్న ఒక సీసీ కెమెరాల రికార్డ్ అయింది. ఏదో పేరంటానికి వచ్చినట్టు ఆటోలో దొంగతనానికి వచ్చిర్రు అని అంటే ఏందన్నట్టు వీళ్ళ ధైర్యం. ఇప్పటికే చెడ్డి గ్యాంగ్ దొంగలతోని పరిశాన్ అవుతున్నారంటే ఇప్పుడు ఈ లేడీ గ్యాంగ్ దిగింది. పోలీసులు వాళ్ళని పట్టుకునే పనులు ఉన్నారట. మమ్మల్ని ప్రశాంతంగా ఉండనిచ్చేటట్టు లేరు ఈ దొంగ బడియగలని అంటున్నారు ఈ వీడియో చూసిన పబ్లిక్. ఇగో ఇవుల్లా గరం గరం వార్తలు మన టైం ఎరకనే కదా. రాత్రి 8:30కు పొద్దుగల 8:30కు. సరేనా? ఇగుంట మరి.